అక్రమ అరెస్టులతోని విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొమ్మరపోయిన నాగార్జున ముదిరాజ్ తెలిపారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ వద్ద శాంతియుత నిరసనకు బీఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండలో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొమ్మరపోయిన నాగార్జునను ముందస్తు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన అని గోపాల్ చెప్పిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో మరొకసారి ఎమర్జెన్సీ పాలనను తలపించేలా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బడ్జెట్లో ప్రత్యేక విద్యాశాఖ పద్దుపెట్టి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి జాబ్ క్యాలెండర్ అమలు చేసి తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థుల పక్షాన పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చల్ల కోటేష్ యాదవ్, బీఆర్ఎస్పీ జిల్లా నాయకులు నోముల క్రాంతి యాదవ్, కుంటికుర్ల లింగయ్య, చామకూరి లింగస్వామి గౌడ్, మోదాల రాంబాబు, జానపాటి శంకర్, నగేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా అక్రమ అరెస్టులు, రాబందు పాలన, దగా పాలన నడుస్తుంది తప్ప కానీ ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని మరి ఈరోజు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అక్రమ అరెస్టులు చేయడమైనా, నిర్బంధించడమైనా అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యలపైన మరి నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక 10,000 పైచీలకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విధానాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈరోజు శాంతియుతంగా అసెంబ్లీ ముందు ధర్నా చేస్తామంటే అక్రమ అరెస్టులు చేసి యొక్క విద్యార్థులను అంచలేరు. ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణం విడుదల చేయాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరి ముఖ్యంగా మరి యూత్ ఎడ్యుకేషన్ పేరు మీద 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని చెప్పినావు. ఎందుకు ఇవ్వట్లేదు భరోసా కార్డు? ఇవన్నీ అడిగినందుకే మమ్మల్ని ఈ విధంగా నిర్బంధించి అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఇచ్చే హామీలను నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.